ఒక వ్యక్తి తన భార్య ఆహారం తిని వింతగా అనిపించి ఆగిపోయాడు. ఆహారానికి మందు వాసన వచ్చింది. వారి కొడుకు పీటర్ తన గిన్నె ముట్టలేదు. నిన్న స్టోర్ రూమ్లో పీటర్ ఎలుకల విషం ముట్టుకున్నాడని తండ్రికి గుర్తొచ్చింది. అతను పీటర్ను ప్రశ్నించగా పీటర్ అన్నీ ఒప్పుకున్నాడు. భయపడిన తండ్రి అంబులెన్స్కు కాల్ చేయమన్నాడు. కానీ పీటర్ ఫోన్ లైన్ కట్ చేశాడు. తండ్రికి కడుపులో నొప్పి వచ్చి నల్లని రక్తం వంచేసి చనిపోయాడు. భార్య భయపడి కత్తి తీసుకుని పీటర్ను వెంబడించింది. కానీ విషం ఆమెను బలహీనం చేసింది. పీటర్ ఆమెను మెట్లపై నుండి తన్నాడు. కత్తి ఆమె గుండెలో గుచ్చుకుని ఆమె చనిపోయింది. పీటర్ స్టోర్ రూమ్కి కోసం ఇదంతా చేశాడు. అతను తన గది గోడలో రంధ్రం చూసి తల్లిదండ్రులు తన సోదరిని బంధించారని తెలుసుకున్నాడు. అతను స్టోర్ బోర్డుపై గడియారం తీసి దాచిన తలుపు తెరిచాడు. లోపల నుండి భయంకరమైన నవ్వు వచ్చింది. భయపడిన పీటర్ తన గదికి పరిగెత్తి తలుపు వేశాడు. కానీ అతని సోదరి ఒక భయంకర జీవిగా అతన్ని వెంబడించింది. అదే సమయంలో హాలోవీన్ మాస్కులు ధరించిన నలుగురు పిల్లలు ట్రీట్స్ కోసం వచ్చారు. అలుపు తెరుచుకోగా వారు లోపలికి వెళ్లి వస్తువులు పగలగొట్టారు. సోదరి వారిని ఒక్కొక్కరిని సంఘటనలు జరగడం ప్రారంభమయ్యాయి. సోదరి మొదటి పిల్లవాడిని చంపింది. ఆ తర్వాత ఒక్కొక్కరిని కూడా చంపింది. పీటర్ ఇప్పుడు తను పెద్ద అప్పు చేశాడని అర్థం చేసుకున్నాడు. అతని సోదరి ఒక అసహాయమైన అమ్మాయి కాదు, ఆమె ఒక హింసాత్మక మరియు ప్రాణాంతకమైన జీవి. ఆ క్షణం నుండి పీటర్ హృదయంలో ఉన్న చివరి సోదర భావన కూడా పోయింది.